రామోజీరావుకు వెంటిలేటర్‌పై చికిత్స అని వచ్చింది. ఇక అది పేపర్ కాస్త లేటే ఉంది. కాకపోతే ఆయన చనిపోయారు రామోజీరావు. నిజంగా ఆయన చనిపోయే ముందు ఒక గుడ్ న్యూస్, ఆయన మనసుకు హాయి కలిగించే న్యూస్ ఇని చనిపోయారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూసినాం మనం, జగన్ రామోజీరావును టార్గెట్ చేసిర్రు. మెయిన్‌గా ఇప్పుడు 'ఆంధ్రజ్యోతి', రామోజీరావు కూడా వాళ్ళు విపక్షాలే, వాళ్ళు కూడా నాకు ప్రత్యర్థులే అన్నట్టు చేసిర్రు. మార్గదర్శి మీద కేసులు పెట్టడము, ఇక ఈయన ఆల్రెడీ నన్ను విచారణకు పిలవడము, అలాంటివి చాలా, అంటే చివరి రోజుల్లో అయితే ఆయన కాస్త జగన్ తోటి బాగానే ఇబ్బంది పడ్డాడు. ఓ దశలో రామోజీరావు అరెస్ట్ కూడా అవుతారన్న వార్తలు వచ్చినాయి. కాకపోతే ఆయన ఆస్తులన్నీ ఆయన హైదరాబాద్లో ఉండడం అనేది ఆయనకు ప్లస్ పాయింట్ అయింది. అప్పుడు కేసీఆర్ సీఎం ఉండే, ఆ తర్వాత రేవంత్ రెడ్డి సీఎం ఉన్నాడు. కేసీఆర్కు రామోజీరావుకు మధ్య కాస్త మంచి సంబంధాలే ఉన్నాయి. దాంతో రామోజీరావు అరెస్ట్ ఆగింది అని కూడా చెప్తూ ఉంటారు. ఇక లాస్ట్ ఒకవేళ ఈసారి కూడా జగనే కనుక మళ్ళీ భారీ మెజార్టీతో గెలిచింటే మాత్రం ఆయన చివరి రోజుల్లో అసంతృప్తిగానే కన్నుమూసేవారేమో. కాకపోతే ఆయన అనంగు మిత్రుడు అనుకోవచ్చు, ఆయన శిష్యుడు అనుకోవచ్చు. చంద్రబాబు భారీ మెజార్టీతో గెలుపొందడం అనేది ఆయనకు ఉపశమనం అనుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను చాలా రోజులు నిజంగా తెర వెనుక నుంచి శాసించినటువంటి వ్యక్తుల్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి రామోజీరావు. రామోజీరావు గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు సీఎంగా కావడానికి తెర వెనుక ఈయననే ప్రయత్నం చేసిరు. ఈనాడు పత్రిక ద్వారా ఆయనను బాగా పుష్ చేసిండు ఫస్ట్ టైం అధికారంలోకి రావడానికని. ఆ తర్వాత ఎన్టీఆర్ను దించనీకే, చంద్రబాబు ఎదగనికే కూడా రామోజీరావు తెర వెనుక చాలా ప్రయత్నాలు చేసిరు. మీడియా మేనేజ్మెంట్ కానీ ఒక రకమైనటువంటి, అంటే ఎన్టీఆర్ వెనక ఎవరు లేరు, మొత్తం చంద్రబాబు వెనుకనే ఉన్నారు అని ప్రజాప్రతినిధులను నమ్మించడానికి ఈయన చాలా పుష్ చేసిండు. వార్తలు రాయడం కానీ అలాంటి ప్రచారం చేయడంలో కానీ ఈయన విజయం సాధించాను అని కూడా చెప్తారు. ఎందుకంటే అప్పట్లో అంత సోషల్ మీడియా లేదు కాబట్టి ఏ పేపర్ వాళ్ళు ఏం చెప్తే అదే నిజమని నమ్మేటువంటి పరిస్థితి ఉండే. ఆ టైంలో రామోజీరావు అంటే ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎప్పుడూ రాలేదు, కానీ తెర వెనుక ఉండి మొత్తం రాజగురు పాత్ర పోషించరు అని కూడా చెప్తుంటారు. మొత్తంగా ఆయన నిజంగా ఏదో ఎక్కడనో ఉన్నటువంటి వ్యక్తి ఎక్కడనో వెళ్ళిపోయిండు, స్వయం కృషితో ఎదిగిందని చెప్తారు. ప్రియా పచ్చళ్ళు, ఆ తర్వాత ఈనాడు పేపర్ నుంచి రామోజీ ఫిలిం సిటీ, సినిమా డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, సినిమాలు నిర్మాతగా, ఇక మార్గదర్శి చిట్ ఫండ్స్, ఇక చాలా రంగాల్లో ఆయన తన వ్యాపారాన్ని అయితే విస్తరించిండు. చివరికి దాదాపు ఆయనకి 88 ఇయర్స్ వరకు ఉన్నట్టున్నాయి. చాలా, అంటే గత 2-3 సంవత్సరాల నుంచి కాస్త ఆయన ఆరోగ్యం బాగాలేదు. ఒక లాస్ట్ 1 ఇయర్ నుంచి కూడా ఆయన మొత్తం బెడ్కే పరిమితమైందని కూడా చెప్తారు. గతంలో ఎందుకు ఆయన ఈ రాష్ట్ర రాజకీయాలతో పాటు దేశవ్యాప్తంగా కూడా ఒక మీడియా మొగల్గా ఆయన, ఈటీవీ అయితే మొత్తం దాదాపు చాలా భాషల్లో విస్తరించారు. ఆ తర్వాత ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన ఆర్థిక మూలాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినో అప్పుడు ఛానళ్ళన్నీ అమ్ముకున్నారు. అవి రిలయన్స్కు వాళ్ళు ముఖేష్ అంబానీ తీసుకున్నటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ప్రస్తుతం కూడా తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ, ఇక ఆయన ఓటీటీ, ఇక చాలా, అంటే అడ్వాన్స్గా ఆలోచిస్తాడు అని చెప్తారు. గత నెక్స్ట్ 10 ఏళ్లలో ఏం జరగబోతుందని ముందే ఊహించి ఆయన ఆ రంగంలో పెట్టుబడులు పెడతారు అని కూడా చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా తెలుగు రాష్ట్ర రాజకీయాలను తెర వెనుక ఉండి శాసించినటువంటి ముఖ్యుల్లో రామోజీరావు ఒకరు. ఇక ఆయన దేశ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర, అంటే వెనుక పెద్ద పెద్ద రాజకీయ నేతలు కూడా మనం చాలాసార్లు చూసినాం. అద్వానీ వచ్చి డైరెక్ట్ ఒక, అంటే మామూలుగా ఒక గొప్ప పెద్ద లీడర్ వస్తే వాళ్ళ దగ్గరికే వీళ్ళు పోయి కలుస్తారు, కానీ ఇక్కడ సీన్ రివర్స్ ఉంటుంది రామోజీరావు విషయంలో. ఈయన ఫిలిం సిటీలో ఉంటారు, వాళ్ళే పెద్ద లీడర్లు అందరూ పోయి కూడా ఫిలిం సిటీకి పోయి కలిసినటువంటి పరిస్థితి కూడా చూసినాం. అద్వానీ కావచ్చు, మోడీ కావచ్చు, ఇప్పుడున్నటువంటి అమిత్ షా కావచ్చు, చాలామంది అక్కడికి వెళ్ళి ఆయనను కలిసినటువంటి పరిస్థితి చూసినాం. అక్కడికే పోయి ఆయనతోనే ముచ్చట్లు పెట్టి వచ్చినటువంటి పరిస్థితులు, అంటే ఆయన సపోర్ట్ కోసం అయితే చాలామంది ప్రయత్నాలు చేస్తారు. కాకపోతే ఆయన ఎప్పుడు చంద్రబాబు, అంటే టీడీపీకి చాలా లాయల్గా తెర వెనుక ఎప్పుడు సపోర్ట్గా ఉన్నటువంటి వ్యక్తిగానే మనం చూసినాం. ఈనాడు కూడా చాలా రోజుల పాటు, అంటే తెలియనట్టు కాస్త టీడీపీకి సపోర్ట్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా అయితే ఈనాడు పేపర్ కూడా పూర్తి స్థాయిలో టీడీపీకి అనుకూలంగా మరీ జగన్ను ఫుల్ టార్గెట్ చేసినట్టు మనం న్యూస్ కూడా చూస్తున్నాం. మొత్తానికి అయితే చివరి రోజుల్లో ఆయన అనుకున్నదైతే సాధించిండు. జగన్ను మళ్ళీ అధికారంలోకి రాకుండా చేయాలనుకున్నాడు. అలా పేపర్ ద్వారా ఎంత చేయాలనో అంత చేసిండు. మొత్తానికి అయితే ఆయన చివరి రోజుల్లో ఒక హ్యాపీ న్యూస్ ఇని చనిపోయిండు.